హాయ్ ఫ్రెండ్స్, మున్నార్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పుచున్నాను. మేము మున్నార్కి ఉదయాన 6 గంటలకు బయలుదేరాము. 9:30 కల్లా పెంచలకోన వెళ్ళాము. పెంచలకోనలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము. అక్కడ నుండి బయలుదేరి తిరుపతి దగ్గర వంట చేసుకున్నాము. అంటే మేము 2 కార్లలో, ఒక కారులో వంటగా సరిపడా సామాను అవన్నీ సామాగ్రి, స్టవ్, బియ్యము, సరుకులన్నీ ఎత్తుకెళ్ళాము. అలాగే అక్కడ మధ్యాహ్నం 3 గంటలకల్లా భోజనం చేసుకొని రాత్రి సాయంత్రం 6 గంటలకి కాణిపాకము వెళ్ళాము. కాణిపాకము శ్రీ విఘ్నేశ్వర స్వామిని సందర్శించుకొని అక్కడ నుండి బయలుదేరి రాత్రికి కృష్ణగిరి యువతల్ని మళ్ళీ భోజనం చేసుకొని అక్కడి నుండి బయలుదేరినాము. మీకు మున్నార్ గురించి కొన్ని విషయాలు చెప్తాను అండి. మున్నారు దగ్గరికి వెళ్ళేసరికి చాలా ఘాటు. నేను అనుకోలే అంత ఘాటు ఉంటుందని. చూడండి, భయంకరమైన ఘాటు. ఏంటంటే కటింగ్ ఏ మాత్రం తప్పినా కానీ లోయలా పడిపోతాం, అంత కటింగ్ ఉంటుంది. బాగా అనుభవజ్ఞులైన డ్రైవర్లనే తీసుకెళ్ళండి. దయచేసి మీరు మాత్రం మామూలుగా ఎవరంటే వాళ్ళ కారు మాత్రం నడపొద్దు. 85 కిలోమీటర్లు పూర్తి ఘాటు. ఎట్లా ఉన్నదో చూడండి మీరు, అట్లా ఉంటుంది ఘాటు. అయితే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. రాత్రిపూట మాత్రం అసలు వెళ్ళొద్దు. వీలున్న కాడికి ఉదయం పూటనే రాత్రి ఘాట్లోకి వెళ్ళేటట్లుగా చూసుకోండి. నేనేం చేయలేను, పుయ్యిపోయినా నేనేం చేయలేను. ఎందుకు నాకు చెప్పడము? వస్తాయి లేవాడ నేను అడుగుతుందిలే. మున్నార్ వెళ్ళేసరికి మరుసటి రోజు రాత్రి 10 గంటలైనది. అక్కడ రిసీవ్ చేసుకోవడానికి మాత్రం చాలా మంది వస్తారు. అందరూ మా దగ్గర రూమ్స్ ఉన్నాయని మీరు మాత్రం తొందరపడి రూమ్స్ తీసుకోవద్దు. ఎందుకంటే మీరు వాళ్ళు చూపించిన రూము మీకు నచ్చితేనే తీసుకోండి. అలాగే ప్రైస్ కూడా అడిగి తీసుకోండి. ఎందుకంటే ఎట్లా అంటే వాళ్ళు రేట్ ఎక్కువ చదువుతారు కాబట్టి మళ్ళీ మనం వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా, అలా వంట రూమ్ ఉందా లేదా చూసుకొని రూమ్ తీసుకోవాలి. వాళ్ళు ఒక రూమ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ వచ్చేసి 7-8 వేలు చెబుతారు, లాస్ట్కి 3,000కి ఇస్తారు. మేము కూడా అలాగే 3 బెడ్రూమ్స్ ఉన్నది 4,500కి తీసుకున్నాము. చాలా బాగుంది, కంఫర్ట్గా. ఆ రోజు నైటు 10:30కి వంట చేసుకొని పడుకొని తెల్లవారి ఈ పార్క్కి, ఇక్కడ అన్ని రోజా పువ్వులు, ఈ పార్కుకి వచ్చాము. ఈ పార్కు చాలా వ్యూ పాయింట్. మున్నార్లో మొత్తం ఘాటే. ఎందుకంటే ఒక్క క్షణము ఏమాత్రం బ్రేకు మిస్ చేసినా కూడా కారు వెనక్కి వెళ్ళిపోతాయి. అంత జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. చూడండి, ఈ పార్కులోకి వచ్చాము. ఇక్కడ అందరూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ 1 గంట టైం పడుతుంది. అలాగే ఇక్కడ ఈ పార్కు అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి ఫోటోలు కూడా. చూడండి, అందరూ చాలా మంది ఇక్కడ అందరు ఫోటోలు తీసుకోవడానికి. ఒక పువ్వు కానీ కోసినామంటే 500 రూపాయలు ఫైన్. దయచేసి పువ్వులు మాత్రం ఎవరు కోయకూడదు. మనం తెలుసుకోవాల్సినవి అక్కడ రాసి ఉంటారు. ఒక పువ్వు కానీ మనం కానీ కోసామంటే 500 రూపాయలు ఫైన్. అందువల్ల మనం చూడడం వరకే, ఎవరు కూడా
పూలు కొయ్యకూడదు. రెడ్డిని మాత్రం వేసుకోమని రవణారెడ్డిని. ఇదే పార్కులో చూడండి ఎలా వచ్చిన జంటలు అలా ఫోటోలు దిగుతారు. అవునండి. అక్కడ నుండి ఇక్కడికి ఏనుగులు, మనము ఇక్కడ వచ్చేసి 300 రూపీస్ తీసుకుంటారు. ఏనుగులు మీద ఎక్కి 1 కిలోమీటర్ వరకు తీసుకొని పోయి మళ్ళీ తీసుకొని వస్తాం. ఏమో ఎలిఫెంట్ రైడ్ చూపించినాము, వాళ్ళు బాధపడకుండా. సార్ చూడండి, ఏనుగుల పైకి ఎక్కితే 300 రూపీస్. అలాగే ఏనుగులకి ఏదైనా ఆహారం పెట్టాలంటే 150 రూపాయలు ఇస్తే మనకు ఆహారం ఇస్తారు, మనమే తినిపించవచ్చు ఏనుగులకి. అలా పైకి ఎక్కినాక అట్లా లోపల ఫారెస్ట్లోకి తీసుకొని పోయి మళ్ళీ తీసుకొని వస్తారు. ఇది ఒక వ్యూ పాయింట్. చూడండి ఏనుగులు ఎలా వస్తున్నాయో, అందరూ సందర్శకులు. ఎందుకు అంత అవసరం ఏముంది? చూడండి ఎలా ఉంటా ఒకసారి. అట్లా ఏనుగులు వస్తా ఉంటాయి, తీసుకొని పోయి మళ్ళీ ఒక 5-6 ఏనుగులు ఉన్నాయి. అక్కడ నుండి కాఫీ తోటలు ఇవన్నీ. ఇక్కడ కూడా లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. అక్కడ అన్ని టాటా గ్రూప్ వాళ్ళకే. ఈ కాఫీ తోటలు మొత్తము టాటా గ్రూప్ వాళ్ళకే. మనము ఒక రోడ్డు మీద ఉండి ఫోటోలు తీసుకోవాల్సిందే కానీ లోపలికి మాత్రం ఎంటర్ అవ్వకూడదు. ఎందుకంటే లోపల పులులు కూడా ఉన్నాయంట. ఈ మధ్య కూడా పులి కూడా సంచరించినదని అక్కడ వాళ్ళు చెప్పినారు. అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటారు. వ్యూ పాయింట్ కాడ సెక్యూరిటీ గార్డు ఉంటారు. మనము ఈ వ్యూ పాయింట్ కాడ ఫోటోలు తీసుకోవడం అంతవరకే. కానీ అది బోర్డు రాశారు చూడండి, దయచేసి ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు అని. మనం అక్కడ ఉండి ఫోటోలు తీసుకోవచ్చు. బాగుంటుంది చాలా వ్యూ పాయింట్. అంత లెక్క 90% కాఫీ తోటలు అక్కడ. చూడండి ఎలా ఉంది. లైవ్ అసలు ఉంది.
చూడండి ఒకసారి ఎలా ఉందో. చూడండి మంచి మంచి చెట్లు. నెక్స్ట్ బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ బోటు ఒక మనిషికి వచ్చి 600 రూపాయలు బోటింగ్. అయితే అంత ఇది ఎప్పుడు కూడా మీరు స్లో బోట్ ఎక్కొద్దు దయచేసి, ఎందుకంటే అంత మజా రాదు. స్పీడ్ బోట్ ఎక్కండి. స్లో బోట్లో ఏ చిన్నగా పోతూ ఉంటుంది, అట్లా మనం చూసుకుంటూ ఉంటాం. ఒక 30 మినిట్స్లో 30 నిమిషాల్లో తీసుకుని వచ్చు, కానీ అంత ఎంజాయ్గా ఉండదు. దయచేసి మీరు స్పీడ్ బోట్ ఎక్కండి, మామూలు బోట్ మాత్రం ఎక్కొద్దు. చూడండి ఇక్కడ ఇది ఒక వ్యూ పాయింట్. ఒకవేళ మీరు కార్ తీసుకువెళ్ళకపోయినా కూడా అక్కడ ఆటోలు ఉంటాయి, వాళ్ళు తీసుకెళ్తారు. మీరు ఇంతని మాట్లాడుకుంటే వాళ్ళు తీసుకెళ్తారు. ఇది ఒక వ్యూ పాయింట్. చూడండి వ్యూ ఎలా ఉందో. అయితే ప్రతిదీ ఘాటు, ఎక్కడ నార్మల్ గా మాత్రం ఉండదు. అందువల్ల మంచి అనుభవజ్ఞులైన డ్రైవర్లనే తీసుకెళ్ళండి, మామూలు వాళ్ళు మాత్రం తీసుకెళ్ళొద్దు దయచేసి. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? అది ఎక్కువ పాయింట్ 15 కిలోమీటర్స్, అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్స్. అంతేనా? చూడండి వ్యూ అలా అందరూ అలా ఉండి ఫోటోలు. ఒక గైడ్ని పెట్టుకోండి. రోజుకి వచ్చేసి ఒక గైడ్కి 200 రూపాయలు. ఉదయము 9 గంటల నుంచి సాయంత్రము 6:30 వరకు. అది ఇప్పుడు కనపడుతున్న అతనే మా గైడు. అన్ని వివరించి చెబుతాడు. ప్రతి ప్లేస్కి మనకు తెలియదు కాబట్టి తీసుకెళ్తాడు. మీరు మాత్రము గైడ్ని మాత్రం, ప్రతి ఒక్కరు గైడ్ని మాత్రం తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. ఎందుకంటే గైడ్ ఉన్నాక ఏ రూట్ ఎలా వెళ్ళాలి, ఏంది మంచి చెడ్డ మొత్తం మనకు తెలుస్తుంది. నేరుగా మనం వెళ్ళాలంటే మనకి అంటే మన భాష కాదు, అంటే భాష మనకి హిందీ వచ్చినా కూడా వాళ్ళైతే నేరుగా ఏది స్పాట్ ఏది వ్యూ పాయింట్ మొత్తం తీసుకెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి జిప్ లైన్. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు బాగా 600 రూపాయలు ఒక మనిషికి. జిప్ లైన్ భయం ఉన్న వాళ్ళు మాత్రం, హార్ట్ అటాక్ ఒకరు గుండెల దడ ఉండే వాళ్ళు మాత్రం దయచేసి ఎక్కొద్దు. ఎందుకంటే 800 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ జిప్ లైన్. మీరు మామూలు వాళ్ళు మాత్రం ఎక్కకూడదు, అది కూడా చెబుతున్నా. మామూలు వాళ్ళు అంటే ఏదో భయము అందుకున్న వాళ్ళు మాత్రము ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కకూడదు. చూడండి ఎలా మా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు జిప్ లైన్కి. చూడండి అందరినీ రెడీ చేయడం, 1-2 సార్లు చెక్ చేసి ఆ తర్వాత ఆ పక్కన ఉన్న అతనికి కాల్ చేసి, ఎందుకంటే నడి మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాగానే ఇంకొక వ్యక్తి పోకూడదు. ఏమాత్రం గుర్తుకున్నాయంటే చాలా దెబ్బలు తగులుతాయంట. ఈ పక్క నుంచి ఫోన్ మాట్లాడి వాకీ టాకీలో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఆ పక్కకి ఏం కాదులే వెళ్తారు. చూడండి ఒక్కసారి మీరు జిప్ లైన్. అలా మొత్తం రెడీ చేసిన తర్వాత ఓకే కాళ్ళు సాపాలి. ఎక్కడ కూడా భయపడకూడదు. చూడండి ఇక్కడ కూడా ఇది మున్నార్లో ప్రసిద్ధి గాంచినది జిప్ లైన్. మెయిన్ 800 అడుగుల ఎత్తులో ఉంటాం మనం, భయపడకూడదు. ఈ ఊరు కూడా చూడు చూడండి ఎంత హైట్ లో ఉంటుందో జిప్ లైన్. మళ్ళీ రిటర్న్ కూడా అవతల కిందికి వస్తాం, అలా ఉంటది జిప్ లైన్. ఇది ఎందుకో తీసేసి ఆడబెట్టాడు. ఎవరికి మళ్ళీ రిటర్న్ ఇటుకు వచ్చేది. సాయంత్రం 5 గంటల టైం.
అది కాదు తీసుకుంటున్నాం. చూడండి ఎలా వెళ్తుంది. 800 అడుగుల ఎత్తులో జిప్ లైన్ వెళ్ళేది. మీరు మున్నార్ వెళ్ళినప్పుడు మాత్రం జిప్ లైన్కి తప్పనిసరిగా వెళ్ళండి. మనిషికి వచ్చేసి 600 రూపాయలు. సాయంత్రము 7 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈలోపు ముందు జిప్ లైన్కి వెళ్ళి తర్వాత ప్రోగ్రాం చూసుకోండి. మా సెల్లులు పడతాయి ఒకసారి చూడండి అక్కడ ఎలా ఉందో జిప్ లైన్ దగ్గర సిచ్యువేషన్. అక్కడ నుండి ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ అమ్ముతారు వీళ్ళు. రకరకాల ప్రొడక్ట్స్ మనకి అంటే పర్ఫ్యూమ్స్ మనకు నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. వచ్చిన ప్రతి ఒక్కరికి సెట్ చేస్తా కొంచెం వాసన. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కిందకి ఔషధ మూలికలు తయారయ్యే దగ్గరికి తీసుకెళ్తారు. ఇక్కడ చూడండి అంటే 200 అడుగులు దాదాపు ఒక 500 అడుగులు ఉంటుంది. ఆ లోపలికి వెళ్తే అక్కడ మనకి ఈ లవంగాలు, యాలకులు, ఎలా ఈ చెట్లన్నీ ఉంటాయి వాటి గురించి గైడ్ ఉంటాడు, మొత్తం వివరిస్తాడు మనకి. ఆ తర్వాత పైకి తీసుకొచ్చి ఇగో ఇవన్నీ ఆయుర్వేద మందులు అని చెప్పి మనకి మొత్తము మన చేత కొనిస్తారు. మనము మాత్రం మనకు నచ్చితే కొనుక్కోవడం, లేకపోతే లేదు. మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదు. చూడండి ఎంత పెద్ద చెట్లు అన్నీ ఎలా ఉన్నాయో. ఇవన్నీ వ్యూ పాయింట్స్. మేము వెళ్ళే దారిలో అంటే ఒక్కొక్క వ్యూ పాయింట్ కాడికి గైడ్ తీసుకెళ్తా ఉంటాడు. అంతా కొండ ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మంచి పాటలు. అందుకే వాళ్ళు షూటింగ్కి వచ్చేది. షూటింగ్ పాయింట్ కూడా ఉంది. అవునా? బాహుబలి తీసింది అతిరిపల్లి ఫాల్స్, అది కూడా ఇక్కడే దూరం. వాళ్ళది ఎత్తుతుడు ఎర్ర తెలుసు పెన్ను 40 GB. నా దాంట్లో తీసుకోలే బాబు, ఎక్కువ మాట్లాడతారు కదా. ఏం కాదు, నువ్వు మాట్లాడు. ఏంది అప్పుడే స్టార్ట్ అయిందా? లేదు, ఎలా మాట్లాడుతున్నా మళ్ళీ వచ్చినా ఫుల్ చేస్తాను. మాట్లాడకండి, అదే గోల్ అయ్యి చెప్పు. మున్నార్లో మాత్రము టీ ఫ్యాక్టరీ దగ్గరికి మాత్రం పోవద్దు. ఆడ 60 రూపాయలు తీసుకుంటారు, అటు పోయి ఇటు తిరిగి ఏమి అది మాత్రం వేస్ట్. మీరు మున్నార్ పోయినప్పుడు టీ ఫ్యాక్టరీకి వెళ్ళొద్దు, వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి రావాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మా వీడియో చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలేరి అన్ని చార్విని మాత్రం వదలొద్దు.
పట్టుకో ఐమిని. కలర్స్ వేరు. కంచిలో చల్లా నువ్వు, కంచిలో చూసినావా? కంచిలో ఇంకా ఎంతకన్నా కదా